ఇప్పుడు ఆర్థిక యుద్ధం ట్రంప్ చేస్తున్నది అది. అసలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతారు, ఆస్తులు ధ్వంసం అయితే భయభ్రాంతులు అవుతారు. ఇది సైలెంట్ కిల్లర్. ఆర్థిక దిగ్బంధనం. ఇరాన్‌కి సంబంధించిన షిప్ బయటికి పోదు. వాళ్ళకి వాళ్ళు అమ్ముకోవడానికి, తినటానికి పోనుగు ఎక్కువ ఉన్నాయి కదా అమ్మేది. అవి పోకపోతే ఆర్థికంగా స్ట్రక్ అయిపోతుంది కదా. అదే సందర్భంలో ఇటు పక్కన అమెరికా దిగ్బంధించి పడేసింది కదా. ప్రపంచంలో ఏ సముద్రం దగ్గర ఉన్న ఇరాన్ నౌకలనైనా అప్పడేస్తానంట. ఇది పెను ప్రమాదకరం. ఓ రకంగా కలుగులో కూర్చోబెట్టి ఎలక కలుగులో ఉందని దాన్ని బయటికి రప్పించడం కోసం చుట్టూ నిప్పు పెట్టి పొగరాజేసి కలుగులోకి వదులుతారనమాట. అట్లాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు ఇరాన్ చుట్టూ అమెరికా చేస్తుంది. తనకి ఖర్చు తక్కువతో మైండ్ గేమ్ నడుపుతుంది. కాల్పుల మీద కామెడీగా మాట్లాడుకోవచ్చు మనం, కానీ ఇరాన్ని దారికి తెస్తుంది లేదా దాన్ని ఏమంటారు, ఫ్రస్ట్రేషన్ గురయ్యేటట్టు చేయడంలో సక్సెస్ అవుతుంది.